మహబూబ్నగర్ జిల్లా నీటి హక్కుల పరిరక్షణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా జలాలపైన ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటక రాష్ట్రంలోని గూడూరు గూగుల్ బ్రిడ్జి కమ్ బ్యారేజ్లను పరిశీలించారు. ఎగువ ప్రాంతంలో చేపడుతున్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్లు ఇతర నిర్మాణాల వల్ల పాలమూరు ప్రాంతానికి రావాల్సిన కృష్ణా జలాలపైన ప్రభావం పడే అవకాశం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కృష్ణా భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సందర్శించేందుకు బీఆర్ఎస్ పాలమూరు బృందం అంతా కూడా బయలుదేరింది. ప్రస్తుతానికైతే కూడా ఇప్పటికే గూడూరుకు సంబంధించి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ను, తర్వాత గూగుల్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ను కూడా సందర్శించారు. అసలు ఏమైందనేది అడిగి తెలుసుకుందాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే అన్న. అన్న, ఇటు గూడూరుకు సంబంధించి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ని సందర్శించారు, తర్వాత గూగుల్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ని సందర్శించారు. మనం చూస్తున్నాం పూర్తిగా ఇటు గూడూరుకు సంబంధించి కూడా అటువైపు తెలంగాణ ప్రాంతం అంతా, జూరాలకు వెళ్ళే ప్రాంతం అంతా ఎండిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు మాత్రం నిండుకుండలా ఈ గూడూరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అయితే తలపిస్తుంది. అసలు ఏం పరిశీలించారన్నా, ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఇగో మొన్న తుంగభద్ర చూసినాం, ఆర్డీఎస్ కెనాల్కు మొత్తం మట్టి వెరకపోయింది. అక్కడ ఆంధ్రాకి నీళ్ళు పోతున్నాయి. కర్ణాటక వాళ్ళు కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. కురుడి కట్టుకుంటున్నారు, చెక్కాల మరి కడుతున్నారు, చెక్క మంచాలు కడుతున్నారు. నావాలి ప్రపోజల్ ఉంది, గుండ్రేవులో కూడా రెడీ ఉంది. అయిపోయి తుంగభద్ర నుంచి నీళ్ళు రావుగా. ఇప్పుడు ఉన్నది కృష్ణ, తుంగభద్ర, మన భీమా మొత్తం బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కట్టి పడేసిండ్రు. హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు, వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ గూగుల్ చూడండి, ఫుల్ వాటర్. ఇవాళ కర్ణాటక, తెలంగాణ ఏంటి ఒకప్పుడు కలిసి ఉన్నాయి, కలిసిమెలిసి ఉండేటువంటివి. విడిపోకముందు కలిసి ఉన్నాం మేము. ఇలా ఆనాటి ప్రాజెక్టులే, మా డబ్బులతో కట్టినటువంటిదే తుంగభద్ర ప్రాజెక్టు కూడా మొత్తం కూడా. ఇలా మాకు కూడా నీళ్ళు రావాలా. ఇప్పుడు ఎండాకాలము దేవుడు ఎరుగు, వర్షకాలమే నీళ్ళు వస్తలేవు, మొత్తం చుక్క నీళ్ళు వస్తలేవు. ఈతల పక్కన నిండినాయి, ఈతల పక్క ఎండింది. తెలంగాణ నిండింది, అది నిండింది. ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు మాట్లాడుకొని చర్చించుకోవాలి. ఇవన్నీ కూడా జూరాల సిల్ట్ తీస్తలేరు. 11 టీఎంసీలు ఉన్నది, 6 టీఎంసీలు నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు నీళ్ళు వస్తే కూడా నిల్వనికి లేదు. అక్కడ 55 టీఎంసీల ప్రాజెక్టును 33 టీఎంసీలకు ప్రపోజల్ పెట్టి లాస్ట్ కట్టింది 11, మిగిలినవి సిల్ట్ వెరకపోయింది. జూరాలు అట్లే ఉంది, తుంగభద్ర అట్లే ఉంది, ఆర్డీఎస్ అట్లే ఉంది. ఇక్కడ ఇవన్నీ ఎల్లినో పేరు మీద దాటేస్తున్నారు. మరి ఎల్లినో ఉంటే ఇవన్నీ నీళ్ళు కదా. ఎల్లినో లాంటివి ఉన్నందుకే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టుకున్నాం 60 టీఎంసీలు. మోటార్లు పెట్టినాం, మోటార్లు ఆన్ చేస్తలేరు, ఇది చేస్తలేరు. మొత్తానికైతే కూడా నారాయణపుర కావచ్చు, ఆల్మట్టి నుంచి దాదాపుగా 8 బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందన్న. దీనికి సంబంధించి ఇంకా కూడా కొత్తగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు నిర్మించడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇటు తెలంగాణ కావచ్చు, పాలమూరుకు సంబంధించి ఇవన్నీ అందరం వాడుకోవాలి. ఇవన్నీ అక్రమంగా కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా, సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టే ప్రాజెక్టులను ప్రభుత్వం అడ్డుకోవాలి. ముగ్గురు కూర్చున్నప్పుడు అడ్డుకోవాలి, లేదంటే కర్ణాటకతో యుద్ధం చేయాలి. 2 రాష్ట్రాల్లో ఒకటే ప్రభుత్వం ఉంది కనుక, 2 రాష్ట్రాల్లో ఒకటే ప్రభుత్వం ఉంది కనుక కొట్లాడి మాట్లాడి ఒప్పించి చేయాలి. ఉట్టిగా ఎన్నో పేరు మీదనో లేకపోతే ఏదో పేరు మీద కాతే కాదు. మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా పెట్టుకోండి, ఇరిగేషన్ సెక్రటరీ కూడా పెట్టుకోండి. వాళ్ళు లేకుండా మాట్లాడింది ఎవడు నమ్మడు. ఫస్ట్ ఇరిగేషన్ సలహాదారు పీకేయండి. 10 ఏళ్ళు ఆయన తెలంగాణకు అన్యాయం చేసి అందరికి అనుమానం. అధికారులు కూడా చెప్తారు కింద 10 ఏళ్ళు అధికారంలో ఉండి మనకు వ్యతిరేకం చేసిన తీసుకొచ్చి మన మీద మళ్ళా సలహాదారుని పెట్టుకున్నాడు. ఆయన నుంచి మొత్తం ఏ ప్రాజెక్టులు కూడా ముందుకు పోతలేవు, ప్లస్ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే భావన ఉంది కనుక వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయాలి. పైనుంచి నారాయణపూర్, అలిమెట్ నుంచి నీళ్లు వదులుకోవాలి, ప్రాజెక్టులు నింపాలి, జూరాలు నింపాలి, ఈ హైడ్రాలిక్ గేట్లు ఎత్తేయాలి, ఎండాకాలం కూడా నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. రైట్, మొత్తానికైతే కూడా ఇది పరిస్థితి. హైడ్రాలిక్ గేట్లన్నీ కూడా ఎత్తేయాలంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించి మాజీ మంత్రులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అక్కడ ఉన్న మోటార్లను కూడా ఆన్ చేయాలి. ఇప్పటికే కూడా ఎల్వినో ప్రభావం అంటూ ఇక్కడ నుంచి నీటిని కిందికి విడుదల చేయట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ నుంచి వాటర్ను విడుదల చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, గూగుల్ బ్యారేజ్ నుంచి.